వైసీపీ వార్ వన్ సైడ్ అంటోంది. 175 సీట్లలో పక్కగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. గెలుపుపై ఖచ్చితమైన అంచనాలున్నాయని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇలాంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే పీకే కామెంట్లపై అధికార పార్టీ సెటైర్లు వేస్తోంది. ఇంతకీ ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఏం జరుగుతోంది? ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జూన్ 4న దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వస్తాయని కొన్ని రోజుల కిందట వ్యాఖ్యానించారు. తాజాగా తన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. కౌంటింగ్ రోజున వచ్చే ఫలితాలతో మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా తనకు 10 ఏళ్ల అనుభవం ఉందని గుర్తు చేశారు ప్రశాంత్ కిషోర్. ఆ అనుభవంతోనే చెబుతున్నానని, ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై వైసీపీ మండిపడుతోంది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు జరగడానికి ఆయనేమైనా బ్రహ్మ అని ప్రశ్నించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. గిమ్మిక్కులు అన్నిసార్లు పనిచేయవన్నారాయన. జగన్కు గిమ్మిక్కులు అవసరం లేదని, శాశ్వత పరిష్కారాలు కావాలన్నారు. గతంలో భ్రమంలో ఉండి తాము ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చామన్నారు. ఆ తర్వాత అతను అనవసరమని తెలుసుకుని పక్కన పెట్టేశామన్నారు మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ బ్రహ్మ అండి, బ్రహ్మ బ్రహ్మంగారు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్, ఆ రోజు మేము కూడా భ్రమంలో ఉంది, ఇదని తీసుకొచ్చాము. ఆ తర్వాత చూసాం తత్వం, ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా. మొత్తానికి ఏపీలో ఎన్నికల ఫలితాలపై అప్పుడే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.